హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఒకప్పుడు అది అంగరంగ వైభవంగా వెలిగిన సామ్రాజ్యం, దానికి రాజధాని. కాని ఇప్పుడు ఆ రాజులు లేరు, రాజ్యాల్లేవు. అద్భుత శిల్పకళా సంపదకు నిదర్శనంగా ఆ ప్రాంతం మిగిలింది. అక్కడి ఆలయాలు మాత్రం గతకాలపు వైభవానికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాయి. మరి అక్కడ ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర ఆంధ్రాలో నాటి ప్రముఖ కళింగ నగరం, నేటి శ్రీముఖలింగ పుణ్యక్షేత్రం. ఒకప్పుడు కళింగ నగరానికి కారవేల అనే పేరుతో రాజధానిగా ఉండేది ఈ క్షేత్రం. అప్పట్లో అంగరంగ వైభవంగా వెలిగిందని చరిత్ర ప్రకారం తెలుస్తుంది. కొంతకాలం ఈ ఆలయం మరుగున పడిపోయినప్పటికీ తిరిగి గజపతి రాజుల హయాంలో పూర్వ వైభవాన్ని సంతరించింది. ఇక ఈ క్షేత్ర స్థల పురాణం ప్రకారం పరమేశ్వరుడు ముఖలింగేశ్వరుడుగా, మధుకేశ్వరుడుగా భక్తుల చేత ఆరాధించబడుతున్నాడు. పురాణాల ప్రకారం హిమాలయాల్లో నామదేవుడు చేసిన యజ్ఞానికి దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ వస్తారు. అప్పుడు కిరాత స్త్రీల యొక్క నాట్య ప్రదర్శనకి మోహితుడైన గంధర్వుడు చిత్రసేనుడు తనను తాను మైమర్చిపోయి అనుచితంగా వారితో నాట్యం చేస్తాడు. అప్పుడు శివుడు కోపంతో గంధర్వుడిని కిరాతుల ఇంటిలో జన్మించమని శపిస్తాడు. తన తప్పు తెలుసుకున్న చిత్రసేనుడు శివుణ్ణి వేడుకొనగా విప్ప చెట్టు నుండి మధుకేశ్వరుడిగా ఉద్భవించే తనను చూస్తే శాప విమోచన కలుగుతుందని చెప్తాడు. పరమేశ్వరుడి ఆజ్ఞతో కిరాతుడిగా జన్మించిన చిత్రసేనుడు ఒక కిరాత స్త్రీని, జంగమశ్రీని వివాహం చేసుకుంటాడు. అయితే జంగమశ్రీ ఈమె పరమ శివభక్తురాలు, విప్ప చెట్టుని దైవంగా భావించి ఆరాధించేది. దీంతో కిరాతుడు జంగమశ్రీపై ఎక్కువ అభిమానాన్ని చూపించేవాడు. దీంతో సవతి అయిన కిరాతక స్త్రీ ద్వేషాన్ని పెంచుకుంటుంది. జంగమశ్రీని బాధ పెట్టాలనే ఉద్దేశంతో తాను ప్రతిరోజు పూజించే విప్ప చెట్టుని నరికివేస్తుంది. అప్పుడు ఆ చెట్టు మొదట్లో లింగాకారంగా, పైభాగంలో మధుకేశ్వరుడిగా దర్శనం ఇస్తాడు. ఈ విధంగా విప్ప చెట్టులో మధుకేశ్వరుని దర్శించిన గంధర్వుడికి శాప విమోచనం కలుగుతుంది. ఇలా విప్ప చెట్టు ముఖాకృతిగా మారడంతో ముఖలింగేశ్వరుడిగా అంటారు. ఈ ఆలయ నిర్మాణ శైలి చూస్తే అత్యంత ప్రాచీన ఆలయంగా ఎంతో అద్భుతంగా ఉండి ఉత్కల కళావైభవం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంద్ర దిక్పాలకుల వంటి సూర్యుడు, విష్ణుమూర్తి కూడా ఉన్నారు. రాజులు, రాజ్యాలు వాటి ప్రభావాలు లేకపోయినా శ్రీముఖలింగేశ్వరుడిగా మాత్రం ఈ క్షేత్రం భక్తుల కోరికలు తీర్చే బంగారు ఆలయంగా చరిత్రలో నిలిచిపోయింది. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.